వెళ్తున్నారు తిరుపతికి. వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మేము స్టేషన్ కి వెళ్తున్నాం. అత్తమ్మ హాయ్ చెప్పు. మమ్మీ వెనక మా చిన్న అత్తమ్మ. ఇది మా అక్షయ. 4 ఓకే. ఇది మా యశుగాడు. పండు డ్రైవింగ్ చేస్తుండు. మా మమ్మీ టికెట్స్ గురించి మాట్లాడుతుంది. వచ్చేసాం కాచిగూడ. ఏంటిది అక్షయ్ ఏమో చెప్తున్నావు? మా కాలేజ్ లో ట్రైన్ ఓపెన్ చేసినాం. ట్రాక్ వేసి మరి ఓపెన్ చేసినాం. చాయ్ టీ సమస్య. రైల్వే స్టేషన్ రాగానే మా వాళ్ళందరికి టీ చాయ్ సమోసాలు అన్ని గుర్తొస్తాయి. మా మమ్మీ సమోసాలు చాయ్ అని అట్లా చెప్తుంది. పండు లగేజ్లు తిప్పుతుండు. కష్టజీవి పండు. నువ్వు కూడా పోతాను మా తిరుపతికి. ఏంటి అత్తమ్మ జైల్లో నుంచి విడుదల చేసిల్లట. పాపం మా అత్తమ్మ బ్యాక్ సైడ్ కూర్చుంది. పాపం రానని ఏడవాలన్నట్టు ఇక. ఫుల్ వర్షం ఉంది. హాయ్ గాయ్స్, ఇగో మా పిన్ని. బాయ్. హన్సిమమ్మ హాయ్ చెప్పు. అమ్మ పెట్టు. అదేమో ఆలోచిస్తాను. చలి పెడుతుంది, ఎవరికి కూడా వస్తుంది అంటే. ఇంట్లోనైతే ఫ్యాన్ ఫుల్ పెట్టి వంటది. మళ్ళొకసారి. అయ్యో ఏడా ఉన్నారు వాళ్ళు. బాయ్. బాయ్. కాచిగూడ రైల్వే స్టేషన్ లైట్ ఉందంగా మనం ఫుల్ వర్షం పడ్డది. ఇప్పుడే జర నిమ్మలం అయింది. ఇప్పుడు కార్లో పోదాం. కార్లో పోయి కార్లో ప్రాంక్ చేద్దాం తోటి. అన్సిని అక్కడ ఇచ్చేసి నేను కార్ తీసుకొస్తానని ఆడ పెట్టినా. ఇక్కడ చిన్నగా ఆమెతో ప్రాంక్ చేద్దాం. సక్సెస్ అవుతుందో ఎట్లయిద్దో చూద్దాం. ప్రాంక్ ఏంటంటే నీళ్లు పోద్దాం సీట్ మీద. పడితే తడిస్తే అంటావా? మమ్మీ వాళ్ళని ట్రైన్ ఎక్కించేసాం. ఫుల్ వర్షం పడుతుంది. మేము స్టేషన్ లో దిగినాము. మమ్మీ వాళ్ళని ట్రైన్ ఎక్కించినాం కదా. ఫుల్ వర్షం పడ్డది. పాపం మా యశు తడిచింది. ఎంత సైలెంట్ గా పడుకుంది చూడండి. పానీపూరి తినిపియవా?
నువ్వు కాదు మాకు తినిపి అక్షయ్ గిన్నె సార్లు అడుగుతున్న పానీపూరి తినిపిస్తలేడు మీ అన్న. అంటే నేను మంచిది కాదా? అంతే కదా. అయితే KFC తినిపి. అయితే KFC తినిపి. I want KFC. Yes. బుధవారం మనకేం లేదు. ఏ వెనస్డే మా ఇంకా వారాలు గిరాలు ఏం లేవు. అంటే వెనస్డే రోజు ఆఫర్ ఉంటది. ఆఫర్ ఉంటదని తినిపిస్తున్నావా? మరి ఏం చేద్దాం చెప్పు. గిట్లా తయారైతుండు ఆఫర్లు చూసుకొని KFC తినిపిస్తాడట. పైసలు వెనకాలకి వేసుకుంటున్నా చెల్లెపల్లి అప్పుడే పైసలు వెనకాలకి ఎత్తదట. వాడిని ఇంకొక ఇల్లు కట్టాలా సపరేట్ గా. ఇంకో ఇల్లు కట్టడానికి పైసలు వెనకేయడానికి వెడ్నెస్డే రోజు ఆఫర్ చూసుకొని KFC తినాలి. పైసలు కావు 500 అయితే తక్కువ. అంటే నార్మల్ డేస్ లో ఎంత ఉంటది? నార్మల్ డేస్ లో 900 800 అట్లా ఉంటది. అది ఇప్పుడు మనకి 400 450 లో వస్తుంది. 420 నువ్వు 420 అన్నా పర్లేదు 450 అన్నా పర్లేదు నాకు మాత్రం KFC కావాలి. మొత్తానికి అయితే KFCకి వచ్చినాం. కర్ర తీసుకొని వచ్చిన నేను బాగా పోజులు కొడతాను. ఏమో వీడికి రాగానే ఫస్ట్ పానీపూరి అనేది పానీపూరితో పోయిన అయిపోతుండే. నువ్వే వద్దన్నావు. ఏం చేద్దాము అట్లా అయిపోయింది. ఇంతవరకు అన్నం వండలేదు. ఇగో ఇప్పుడు బియ్యం కడుగుతుంది. టైం వచ్చేసి ఎంత అవుతుందని చెప్పండి మీరే. 9:53 10 అవుతుంది. మధ్యాహ్నం తిన్నాం. ఏం చేసినావు? ముబ్బ ఏమంటారు మీరు సెట్ చేసుకుంటే అయిపోతాం. మంచి ఇద్దరు తిన్నారు. కొన్ని వాటర్ ఎక్కువపోతే ఏమైంది? నాకు చెడ్డ చిరాకులు. నువ్వు వచ్చినావు అమ్మ పైనుండి ప్రాంక్ చేస్తాను. కూర్చోవాలి ఇక పోనాడు బడినా. నువ్వు ఆల్రెడీ పప్పు బరాబర్ మీరు ఏదో ప్రాంక్ డిసైడ్ చేసిర్రు. పిత్తుతా మరి ఆడ నీ ఇష్టం. మరి మీరు పోండి. వదిలే అమ్మా నువ్వేం పట్టుకోకుంటామా ఏం అవసరం లేదు మాకు. మైనస్ తింటాం. నీకెందుకమ్మా పట్టుకోపోవే పో. సరే మా పోదాం పైగా పా. నాడు నాడు ఇప్పుడు నాడు అవతల నాడు. తీసుకురా మాకు కూడా తెలుసు. ఇంతగానో నాటకాలు ఎత్తాను నీకు అర్థం కాకపోవడం నువ్వు గెస్ చేయకపోవడం. ఈ పో అది ఎవరితో
ఆగరా, ఇక్కడికి వచ్చి నిలబడు. నా ఫోనా ఫోన్ మమ్మీ మమ్మీకి మమ్మీ మమ్మీ ఫోనా ఉమ్మా పెట్టు ఇదా ఇంకో బిజినెస్ ఉంది కదా అది ఒక్కసారి 2 ఫోన్లు తీసుకొస్తాను. ఇయ్యి ఆ ఫోన్ డేలో ఆ ఫోన్ ఎవరు వాళ్ళకి ఈ ఫోనా సస్పెన్స్ ఫోన్ వాళ్ళకి ఇక చాలు చాలు నీ కాళ్ళు మొక్కుతానే ఇంత ఈ పోమమ్మా, తీసుకో తీసుకో, ఆ ఫోన్ ఇవ్వు. మాత్రం తెలియలేదా దానికి? అది తీసుకో. మామ నాంగాలి మొత్తం మాసే